వినాలి, మరొకరికి చెప్పాలి. మరొకరికి చెప్పాలమ్మా, ఈ ధ్యానం అంటే భగవంతునితో అనుసంధానం అవ్వడము, మనలో మంచి గుణాలు ఏర్పడము, చెడు గుణాలన్నీ వెళ్ళిపోవడము. ఇలాంటిది మీరు కూడా చేసుకోండి, ఆనందం పొందండి. ఎందుకు ఏడుస్తారు? అందరికీ ఏడుపులే కదా. ఇప్పుడు అందరికీ మాకు ఆ బాధ ఉంది, ఆ కష్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి సంసారంలో ఉండే ప్రతి ఒక్కరికి ఉంటాయి. మరి వాళ్ళందరికీ చెప్పవలసింది ఏంటి? అమ్మా ఇవి చేసుకోండి, ఇవి చేసుకున్నందువల్ల మీకు ఈ ధ్యానం చేసుకోండి, ధ్యానం చేసుకున్నందువల్ల మీకు ఇంత ఆనందం వస్తుంది, మేము పొందుతున్నాం ఆనందం, మీరు కూడా పొందండి అని ఇంకొకరికి చెప్పినప్పుడు, వాళ్ళు ధ్యానం చేసి ఆనందం పొందినప్పుడు ఆ ఆనందం రిఫ్లెక్ట్ అయ్యి మీకు వస్తుంది. అప్పుడు మీకు డబుల్గా వస్తుంది. మీరు మామూలుగానే ఆనందం పొందుతున్నారు, వారి ఆనందం కూడా మీకు వచ్చింది. అప్పుడు మీకు ఎట్లుంటుంది? 2 ఆనందాలు వచ్చేసాయి కదా, రెట్టింపు వచ్చింది కదా. 10 మంది చెప్పారనుకో, 10 మంది ఆనందాలు మీకు వచ్చేస్తాయి కదా, రిఫ్లెక్ట్ అయ్యి ఆ ఆనందాలన్నీ పొందుతారు కదా. అందుకని మనము ఈ ధ్యానం అనేది ఏవి చెప్పాల్సిన అవసరం లే. ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యాన గురించి అందరికీ చెప్పాలి. ఎంత హాయి, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం, శ్వాస చెంత నుండగా చింతలన్నీ పోయగా, శ్వాస చెంత నుండగా చింతలన్నీ పోయగా, ఎంత హాయి. సహజ శ్వాస ధారతో మనసు ధార కలియగా, సహజ శ్వాస ధారతో మనసు ధార కలియగా, మధుర భావలాహిరిలో మనసు పరవశించగా, మధుర భావలాహిరిలో మనసు పరవశించగా, ఎంత హాయి, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం, శ్వాస చెంత నుండగా చింతలన్నీ పోయగా, శ్వాస చెంత నుండగా చింతలన్నీ పోయగా, ఎంత హాయి. ఎవరి వాస్తవాలకు వారి సృష్టికర్తలని, ఎవరి వాస్తవాలకు వారి సృష్టికర్తలని, అనుభవాల సారముతో ఆత్మజ్ఞానం అందగా, అనుభవాల సారముతో ఆత్మజ్ఞానం అందగా, ఎంత హాయి, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం, శ్వాస చెంత నుండగా చింతలన్నీ పోయగా, శ్వాస చెంత నుండగా చింతలన్నీ పోయగా, ఎంత హాయి. బ్రహ్మమంటే నేనేనని, నేనే ఆ బ్రహ్మమని, బ్రహ్మమంటే నేనేనని, నేనే ఆ బ్రహ్మమని, నిర్వికల్ప సమాధిలో ఆత్మ పరవశించగా, నిర్వికల్ప సమాధిలో ఆత్మ పరవశించగా, ఎంత ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం, శ్వాస చెంత నుండగా చింతలన్నీ పోయగా, శ్వాస చెంత నుండగా చింతలన్నీ పోయగా, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం, ఎంత హాయి.